దేవునికి స్తోత్రం చెప్పండి. చలికాలం తీరిపోయినంటే అర్థం ఏంటి? ఇంకా రాత్రి ఎక్కువ కాలం ఉండదు, పగలు టైం పెరిగే టైం వచ్చింది. సూర్యకాంతి పెరగబోతోంది, తీక్షణమైన అగ్ని ప్రకంపనలు రాబోతున్నాయి, దేవుని వేడి నీ మీదకు రాబోతుంది. ఇంకా ముసుగు లేదు, ఇంకా ముసురు లేదు, ఇంకా నిద్ర లేదు, ఇంకా మంచం తగ్గిపోవాలి. ఎవరు అక్కడ సమీపంగా దేవునికి స్తోత్రం చెప్పండి. చలికాలం తీరిపోయింది అంటే రాత్రి టైం తగ్గిపోతుంది, పడక టైం తగ్గిపోవాలి, మంచం టైం తగ్గిపోవాలి, నిద్ర టైం తగ్గిపోవాలి, సుఖం టైం తగ్గిపోవాలి. మీరెవరు ఆమెనకపోయినా సరే ఇది సత్యం. దేవుని బిడ్డలారా, తగ్గాలి టైము. చలికాలం తీరిపోయింది, ఇంకా ముడుచుకునే పని, మంచం పని వదిలాయి. నెక్స్ట్ ఇంకో వర్షం ఇకను ఎందుకన్నాడు? నీట్గా తయారై, ఏ క్లాస్గా తయారై, రోడ్డు ఎక్కే పడిగా టపటపాలని చినికలు పరిగెత్తుకొని ఇంట్లోకి వచ్చేయాలి. స్కూలు డుమ్మ, కాలేజీ ఎగ్గొట్టడం. ఎరా వర్షం వస్తుంది, ఏ మొలకెత్తిపోతావా? నాకు అసలే రొంప. పగలు బాగానే ఉంది, వాతావరణం బాగానే ఉంది, డ్యూటీకి వెళ్ళాల్సి ఉంది, స్కూలుకి వెళ్ళాల్సి ఉంది, కానీ చినుకులు వెళ్ళనివ్వట్లా, ఆటంకాలు తరచూ వస్తున్నాయి. అందుకనే సరిగా సాగని చదువులను ఏమంటారు తెలుసా? మాదేముందిలేండి వానాకాలం చదువులు, సంవత్సరం అంతా వానాకాలం ఏముంటుందా అంటే ఆటంకాల మధ్య సాగింది, సాఫీగా సాగలేదని చెప్పటానికి. ప్రభు అన్నాడు, చలికాలం అయిపోయింది, వర్షం కూడా రాదేక, పిచ్చి చలి బాకు, ఏ వంక మంచమని, దుప్పటని, వర్షమని. నా బయట స్తోత్రం చెప్పు. కూటమి ఎగ్గొట్టి, ప్రార్థన ఎగ్గొట్టి, ఉపవాస కూటమి ఎగ్గొట్టి, ఆదివారం మాత్రమే కనబడి, ప్రాముఖ్యమైన కూటాలు ఎగ్గొట్టి, బల్లకు మాత్రమే ప్రత్యక్షమై చెప్పిన సాకులు చాలు, ఇక బయలుదేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పరే.